హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఈరోజు మనం 7 నుండి 8 సంవత్సరాల వయసు గల అమ్మాయికి జాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను మీటర్ పావు క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి మరలా ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ చేశానండి. మొత్తం 4 మడతలు వచ్చే విధంగా మనం క్లాత్ని ఇలా వేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలండి. ఓపెన్గా ఉన్న క్లాత్ ఆపోజిట్ వైపు వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇప్పుడు జాకెట్ పొడవు ఎంత ఉన్నదో చూసుకొని ఈ ఫోల్డింగ్ వైపు పైనుంచి కిందకి మార్క్ చేసుకోవాలి. జాకెట్ పొడవు 15.5 ఇంచులు, హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం, 1 ఇంచ్ కింద ఫోల్డింగ్ కోసం మొత్తం 17 ఇంచులు నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇదే 17 ఇంచులు ఈ చివరి వైపును కూడా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటే కిందకి ఇంకొంచెం క్లాత్ని పెంచుకొని ఫోల్డింగ్ ఎక్కువగా వేసుకోవచ్చండి. తర్వాత జాకెట్ కొంచెం చిన్నగా అయినప్పుడు ఫోల్డింగ్ ఇప్పుకొని ఇంకొక చిన్న ఫోల్డింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 1 ఇంచ్ మాత్రమే ఫోల్డింగ్ చేశాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు 2 ఇంచులు పెట్టానండి. నెక్ విడ్త్ ఈ వయసు పిల్లలకి 2 ఇంచులు సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ నెక్ విడ్త్ 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, చంక డౌన్ 5 ఇంచెస్ ఇంచుమించు ఈ వయసు పిల్లలందరికీ సరిపోతుందండి. ఇదే విధంగా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. చంక డౌన్ వచ్చేసి 5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ని ఎల్ షేప్ మాదిరిగా లైన్ డ్రా చేసుకోవాలి. నేను పాప బాడీ మెజర్మెంట్ తీసుకొని జాకెట్ కటింగ్ చేస్తున్నానండి. ఇక్కడ 1.5 ఇంచులు చంక లోతు కోసం మార్కింగ్ చేసుకుని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. నేను లూజ్ కోసం ఎలా తీసుకోవాలో నేను మీకు చెప్తానండి. షోల్డర్ దగ్గర నుంచి పైనుంచి ఇలా కిందకి చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకోవాలో చూపిస్తాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచుల దగ్గర తీసుకోవాలి. 8.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. అలాగే నడుం లూజ్ వచ్చేసి 11.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం. చెస్ట్ లూజు, నడుం లూజు పై షోల్డర్ నుండి కొలుచుకోవాలండి. ఇప్పుడు చెస్ట్ లూజు 8.5 ఇంచుల దగ్గర ఎంత లూజు ఉన్నది చెక్ చేసుకోవాలి. మీరు బాడీ మెజర్మెంట్ తీసుకుంటే పాప షోల్డర్ నుండి 8.5 ఇంచుల దగ్గర ఒక ఫింగర్ పెట్టమని దాన్ని చుట్టుకొలత కొలవండి. ఆ ప్లేస్లో మీకు వస్తుంది. అలా నాకు 23 ఇంచులు వచ్చిందండి. దీన్ని 4 భాగాలు చేయాలి. 4 మడతలు వేసాం కదా, 4 భాగాలు చేయాలి. 4 భాగాలంటే ఇలా 4 మడతలు వేసేసుకోండి. 23 ఇంచులని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి మరలా చేయండి. ఇలా 4 మడతలు వేసి ఎంత వచ్చినది ఇక్కడ మార్కింగ్ చేసుకోవడమే. మీరు ఆది జాకెట్ ద్వారా కూడా కుట్టుకోవచ్చండి. ఇది నేను నడుం లూజు పైనుంచి 11.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాం కదా. 11.5 ఇంచుల దగ్గర నాకు ఎంత వచ్చిందంటే ఆ వచ్చిన నెంబర్ని నేను ఇలా 4 మడతలు వేసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత వస్తే అంత 4 మడతలు వేసుకుని మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది. బాడీ కొలతలతో తీసుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో బాడీ కొలతలు ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు చంక చుట్టుకొలత అండి. చంక చుట్టుకొలత కూడా నేను బాడీ మెజర్మెంట్ ద్వారా తీసుకుని దాన్ని సగభాగం చేసుకోవాలి. టేప్తో చంక చుట్టూ ఇలా భుజం దగ్గర వరకు టైట్గా పట్టుకుని ఎంత వచ్చినది చెక్ చేసుకోవాలి. దాంట్లో సగానికి ఈ చంక రౌండ్ చుట్టూ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాం. నెక్ వచ్చేసి 5 ఇంచులు, పైన 2 ఇంచెస్ పెట్టాం కదా, అదే 2 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని
లైన్ డ్రా చేసుకోవాలి. ఇందులో నెక్ మన ఇష్టం అండి, రౌండ్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు నేను స్క్వేర్ పెట్టాను కదా, స్క్వేర్లానే పెట్టుకోవచ్చు. ఇందులో వేరే మోడల్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఏ మోడల్ చేసినా ఈ బాక్స్లో చక్కగా డ్రా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ నేను ఒక సింపుల్ మోడల్ డ్రా చేస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాడీ కొలతలు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా నేను తొందరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది నేను బాడీ మెజర్మెంట్ తోటే స్టిచ్ చేస్తున్నానండి. పొడవు ఎంత ఉన్నది చూసుకున్నాం కదా, అక్కడి నుంచి పైకి 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి. అక్కడి నుంచి కట్స్ పెడతాం మనం. 3 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనకి కట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఫస్ట్ వేసిన లైన్ మీద మనం కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ మాత్రం 1 ఇంచే పెట్టాలి కట్స్ దగ్గర. ఇదంతా 2 ఇంచెస్ కదా, కానీ కట్స్ దగ్గర నుంచి కిందకి 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా కలిపేయాలండి. ఓకే, ఇక్కడి నుంచి కింద వరకు 1 ఇంచే. అది మనం ఫోల్డ్ చేసుకుంటాం కట్స్ని. ఇలా బాడీ మెజర్మెంట్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 వచ్చేస్తాయండి. మనం 4 మడతల మీద కట్ చేస్తున్నాం కదా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. మీకు అర్థమైంది, నచ్చింది, యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది, దీన్ని సెపరేట్ చేసుకుందాం. ఇప్పుడు చంకను మాత్రం కలిపి కట్ చేద్దాం, నెక్ మాత్రం సెపరేట్గా కట్ చేద్దాం. ఇప్పుడు క్లాత్ని సెపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకొని నెక్స్ట్ కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. మనం ఇలా ఫ్రంట్ అని ఎఫ్ నోట్ చేసుకుని ఇక్కడి నుంచి లోతు 1/2 ఇంచ్ లోతు డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటాయి. మనం ఇలా ఎఫ్ అని బ్యాక్ పార్ట్ బి అని పెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. నెక్ కూడా నేను ఇప్పుడు కట్ చేయనండి. బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి మళ్ళీ డ్రా చేసుకుందాం. ఎందుకంటే అక్కడ చాక్ పీస్తో మనం ఫ్రంట్ పార్ట్ మీద చేసాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ 4.5 ఇంచులు పెట్టాను. పైన ఆల్రెడీ మనం 2 ఇంచెస్ అనుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ మరలా ఒకసారి మార్కింగ్ చేసుకుని ఇదే 2 ఇంచెస్ కింద విడ్త్ దగ్గర కూడా పెట్టుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఇందులో బ్యాక్ నెక్ డ్రా చేసుకోవాలి. నేను ఇలా రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఈ విధంగా బ్యాక్ నెక్ రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇది కూడా నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి, జస్ట్ కట్స్ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ దగ్గర. ఇలా 2 కూడా కట్ చేయకుండా జస్ట్ నెక్స్ట్ మాత్రం ఇలా కట్స్ పెట్టుకుని కుట్టేటప్పుడు మనం కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిందండి. హ్యాండ్స్ మనం మిగిలిన క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఏం మడతలు వేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ 4 మడతల మీద ఉంది కదా క్లాత్. బాడీ పార్ట్ తీసివేయగా పక్కన సైడ్కి మిగిలిన క్లాత్లోనే హ్యాండ్స్ వచ్చేస్తాయండి. 4 లేయర్లతో ఉంది క్లాత్ ఇది. నేను ఇంకేం ఫోల్డింగ్ చేయట్లేదు. ఇక్కడ హైట్ చూసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు నేను ఇది బాహుబలి హ్యాండ్ పెట్టదలుచుకున్నానండి. బొట్టు వచ్చేస్తుంది, ఇంకా దానికి అంచు అటాచ్ చేస్తాం. అంచు చూద్దాం ఎంత ఉన్నది. అంచు చాలా పెద్దగా ఉంది. ఇంత అంచు పెడితే చిన్న పాప కదా, బాగోదు. బొట్ట సైజు కూడా తగ్గిపోతుంది. సో నేను 4 ఇంచులు మాత్రమే తీసుకుందాం అనుకుంటున్నాను. 4 ఇంచులు అంచు నేను సగానికి కట్ చేసుకుంటానండి. ఆ 4 ఇంచుల అంచుకి 4 ఇంచులు లైనింగ్ కావాలి కదా. ఈ చివర
4 ఇంచులు మార్క్ చేసుకుని లైనింగ్ కోసం డ్రా చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్స్ పెట్టుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది అంచు కింద లైనింగ్ అండి. ఇది సెపరేట్గా ఇక్కడే ఉంచేసి మనం పఫ్ హ్యాండ్ కూడా దీని పైనుంచి డ్రా చేసుకుందాం. కలిపి కట్ చేసేస్తాం అన్నమాట. ఇంకా మనకి వేరే క్లాత్ ఎక్కడా లేదండి, మొత్తం ఇదే క్లాత్. బాడీ పార్ట్ వచ్చేగా మిగిలిన దాంట్లోనే హ్యాండ్ రెడీ చేసుకుంటున్నాం. ఇది పఫ్ కోసం తీసుకుందాం. పైన ఇక్కడ నుంచి పఫ్ హ్యాండ్ నార్మల్గా హ్యాండ్ ఎలా కట్ చేస్తాం అలాగా 5.5 ఇంచులు తీసుకుంటున్నానండి. 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 5.5 ఇంచులు పఫ్ వస్తుంది, కింద అంచు వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ మార్క్ చేసుకుందాం. ఇదంతా మనకి పోతుందండి. అంచు కోసం లైనింగ్ కోసం అలా లైన్ డ్రా చేశాను అంతే. ఇక్కడి నుంచి మనం హ్యాండ్ చివరి లూజు ఈ చివర మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ చివరి లూజ్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కూడా మార్క్ చేసుకుందాం. చిన్నపిల్లలకి హ్యాండ్ డౌన్ 2.5 ఇంచులు సరిపోతుందండి. హ్యాండ్ పొడవు ఉంది కదా, అక్కడి నుంచి కిందకి డ్రా చేసుకోవాలండి. హ్యాండ్ డౌన్ మార్కింగ్ అంటే నేను 2.5 ఇంచులు మార్క్ చేశాను. హ్యాండ్ పొడవు, హ్యాండ్ చివరి లూజు, హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకున్నాం. ఓకే, హ్యాండ్ చివరి లూజ్ ఎంత ఉన్నదో చూసుకుని దానికి 1 ఇంచ్ యాడ్ చేసి హ్యాండ్ డౌన్ దగ్గర మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ ఉంది కదా, ఇక్కడ చివరి లూజ్ కన్నా ఈ లూజ్ కన్నా కరెక్ట్గా 1 ఇంచ్ కలుపుకోండి సరిపోతుంది. ఇప్పుడు 4.5 వస్తే 5.5 పెట్టుకోండి, 5.5 వస్తే 6.5 పెట్టుకోండి. అలా 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. 4 ఇంచెస్ వచ్చిందండి నాకు. పైన 1 ఇంచ్ కలుపుకున్నాను, అలా 5 ఇంచ్. ఇప్పుడు ఈ పైన హ్యాండ్ పొడవు పైన ఉంది కదా, ఈ పైనుంచి 1 ఇంచ్ స్ట్రైట్గా లాగి అక్కడి నుంచి ఇలా డౌన్ మార్కింగ్ దగ్గరికి కలుపుకోవాలి. ఇది మెయిన్ హ్యాండ్ అండి. మనకి ఇక్కడ కుట్టు ఈ విధంగానే వస్తుంది. చివర 2 ఇంచులు ఖర్చు కోసం. ఇది నార్మల్ హ్యాండ్ ఏ విధంగా అయితే మనం మెజర్మెంట్ వేసుకుంటామో అదే విధంగా వేసానండి. ఇప్పుడు పఫ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పఫ్ కోసం పఫ్ పైకి లేవడం కోసం పైన 2 ఇంచులు ఎక్స్ట్రా పైకి పెడుతున్నానండి. ఇలా పెట్టడం వల్ల పఫ్ బాగా లేచి చాలా బాగా వస్తుంది. పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇలా 2 ఇంచెస్ 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ 2 ఇంచెస్ పెడుతున్నానండి, సరిపోతుంది. మిడిల్గా 2 ఇంచెస్ పెట్టుకుని ఎప్పట్లానే 1 ఇంచ్ ఇలా స్ట్రైట్గా పెట్టి అక్కడి నుంచి డౌన్ చేస్తాం కదా, అలా డౌన్ చేయాలి. ఇందులోకి డౌన్ చేసేయాలండి. ఇందులోకి ఎలా చేయాలని కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఈ మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకోండి. బిగినర్స్ కొత్తగా నేర్చుకునేవారు ఇక్కడి నుంచి ఈ మధ్యలో డాట్ పెట్టాను కదా, అక్కడ కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకోండి. బాహుబలి హ్యాండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేస్తే. పఫ్ కూడా బాగా లెగుస్తుందండి. బుట్ట చాలా అందంగా వస్తుంది. ఈ విధంగా ఇలా కలిపేసుకుని ఇలా డ్రా చేసుకోండి. అర్థమైంది కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా మనం పఫ్ కోసం పైకి ఎక్స్ట్రా క్లాత్ పెట్టాం కదా, మరి కుర్చీల కోసం కూడా సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ పెట్టాలి కదా. దానికోసం మనం ఇక్కడ కింద కుర్చీలు వస్తాయి, పైన కూడా కుర్చీలు వస్తాయి కాబట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ముందు పెట్టిన 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టామండి. ఇప్పుడు 3 ఇంచెస్ పెడుతున్నాను నేను, అంటే ఫ్రిల్స్ బాగా పెడదామని. క్లాత్ ఉంది కదా, ఫ్రిల్స్ బాగా వస్తాయి కదా, ఒక 3 ఇంచులు పెడుతున్నాను. మీకు కావాలంటే 3.5 4 కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కుర్చీలు ఎక్కువ కావాలంటే నేను 3 ఇంచుల వరకు పెడుతున్నానండి. ఇదంతా కుర్చీల కోసం ఎక్స్ట్రా మనం పెంచుకుంటున్నాం. ఓకే, ఇది మొత్తం బుట్ట హ్యాండ్ లేవడం కోసం అండి. అర్థమైంది కదా. ఇదే విధంగా మనం డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి. వీడియోని 1కి 2 సార్లు చూసి బాగా అర్థమైన తర్వాత మీరు కటింగ్ చేసుకుని కుట్టుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోవద్దు. వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసి చూడడం వల్ల మధ్యలో చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ మిస్ అవుతారు.
చివరి వరకు వీడియోని ఫాలో అవ్వండి. వీడియోని చూసే వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వారే ఉన్నారండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్రిల్స్ వస్తాయండి. మీరు బెల్ బటన్ని ప్రెస్ చేసి చూడడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇది మనం 4 ఇంచులు వదిలేసాం కదా, దీన్ని అంచు కింద లైనింగ్ కోసం మనం తీసుకుందాం. ముందుగానే మనం చెప్పినట్టుగా ఈ 4 ఇంచెస్ అలా తీసుకున్నాం. ఇలా వస్తుందండి హ్యాండ్. మనం అంచు కోసం తీసుకున్న హ్యాండ్ క్లాత్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది, కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు క్లాత్లో ఉన్న అంచును సపరేట్ చేసుకుందాం. ఇంత అంచు మనకు అవసరం లేదు, ఇందులో సగభాగం మాత్రమే తీస్తున్నానండి. చిన్నపిల్లలకి ఇందులో సగభాగం సరిపోతుంది, 4 ఇంచులు వచ్చే విధంగా. ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి మనం లైనింగ్ని కట్ చేసాం కదా, అదేవిధంగా దీన్ని కూడా 4 మడతల కింద వేసి ఆ క్లాత్ని వేసి యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసేయండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేయండి. ఆ మిగిలిన సైడ్ ఉన్న క్లాత్లో హ్యాండ్స్ వచ్చేస్తాయండి. లైనింగ్కి ఎలా వచ్చిందో అలాగే వచ్చేస్తాయి. అదేవిధంగా కట్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఇంకా అంచు, దానికి లైనింగు అన్నీ రెడీగా ఉన్నాయి. మనం స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాం. ఇలా లైనింగ్ని తీసుకుని మనం లైనింగ్ నెక్ కట్ చేయలేదు కదా, ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయాలి. అందుకోసం ఒక పక్క మాత్రమే మార్కింగ్ వచ్చింది కదా, ఆ మార్కింగ్ని మరలా డీస్ముక్తో ఎక్కువగా ప్రెస్ చేసి మార్కింగ్ అటువైపు కూడా పడే విధంగా మనం మార్క్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసి ఇటువైపు కూడా మార్కింగ్ వచ్చే విధంగా చూసుకుంటే నీట్గా మనకి మార్కింగ్ కనబడుతుంది. ఆ మార్కింగ్ మీదుగానే మనం స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కుట్టబోయే జాకెట్ 7 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల అమ్మాయికి కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఏమైనా హైట్ కావాలంటే ఎక్స్ట్రా మనం పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. లూజ్ కూడా ఇంచుమించు మెజర్మెంట్ సరిపోతుంది. అంటే నెక్, షోల్డర్, చంక మాత్రం కరెక్ట్గా సరిపోతుందండి. మనం హైట్ మన ఇష్టం, 1 ఇంచ్ పెంచుకున్నా తగ్గించుకున్నా. ఈ విధంగా లైన్ మీద పాదం పెట్టిలా జాగ్రత్తగా కార్నర్స్లో సూది దింపి ఇలా తిప్పి ఇలా స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్లో ఇలా ఆపి సూది దింపి పాదం తిప్పుకోవాలండి. షేప్ కరెక్ట్గా వస్తుంది నెక్. ఈ విధంగా కుట్టిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండే విధంగా చుట్టూ అదే షేప్లో కట్ చేసుకోవాలి. కుట్టు కట్ అవ్వకూడదు, 1/2 ఇంచ్ ఖర్చు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. ఇలా కట్ చేసిన తర్వాత కార్నర్స్లో కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టడం వల్ల నెక్ బాగా తిరుగుతుంది. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసి పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు కుట్టేటప్పుడు ఎక్కడ ఫోల్డింగ్ పడకుండా, లైనింగ్ బయటికి రాకుండా, ముడతలు లేకుండా స్టిచ్చింగ్ చాలా నీట్గా వచ్చే విధంగా కుట్టు వేసుకోవాలి. కార్నర్లో ఇంతకుముందు చెప్పిన విధంగానే సూది ఇలా దించి పాదం తిప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల కార్నర్ ఫినిషింగ్ బాగా వస్తుంది. ఈ విధంగా నెక్ మొత్తం పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని తిప్పి చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసి కుట్టు వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా లైన్ ఒకసారి మళ్ళీ డ్రా చేసుకుని ఆ డ్రా చేసుకున్న లైన్పై కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని
చుట్టూ రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కార్నర్స్లో కట్స్ పెట్టుకొని లైనింగ్ని టర్న్ చేసి తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పిన తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలి. నేను దీనికి ఎలాంటి బకరం క్లాత్ని యూజ్ చేయట్లేదండి, మెడపట్టి కూడా యూజ్ చేయట్లేదు. బ్యాక్ సైడ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ అటాచ్ చేస్తానండి నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత. నెక్ ఫినిషింగ్ అయిన తర్వాత ఉక్సులు కాజాల పట్టీ కోసం సెపరేట్ చేసుకుంటానండి. కొత్తగా కుట్టేవారు ఇలా చేయడం వల్ల మీకు ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు చుట్టూ స్టిచ్చింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ తీసుకుని నేను ఒక ప్యాచ్ వర్క్ వేస్తున్నానండి. పరికిణీకి ఇచ్చిన పింక్ కలర్ క్లాత్లోంచే నేను నెక్ షేప్ ఎలా ఉన్నది అలా తీసుకుని ఒక క్లాత్ని అయితే కట్ చేశానండి. ఎడిటింగ్లో కట్ అయిపోయింది, నేను అది పెట్టలేకపోయాను. మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. క్లాత్ని సేమ్ నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసుకుని 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఉండేలాగా వెడల్పు కట్ చేసుకోవాలి. కింద ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా నేను ఫినిషింగ్ ఇచ్చానండి. మనకు కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇది ఎలాంటి ఫినిషింగ్ ఇవ్వకుండా నార్మల్గా పైన మాత్రమే స్టిచ్ చేసేస్తున్నానండి. నాకు అంత టైం లేదు, 1 అవర్ మాత్రమే టైం ఉంది. 1 అవర్లో నేను పరికిని జాకెట్ అన్నీ స్టిచ్చింగ్ హెమ్మింగ్ అన్నీ అయిపోవాలి. సో నేను బకరం క్లాత్ కూడా నేను పెట్టలేదండి. ఇలా కూడా చేసుకోవచ్చు. కొత్తగా కుట్టేవారు బకరం క్లాత్తో తెలియని వారు ఇలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం లేస్ యూజ్ చేయాలి. దీనికి లేస్ కూడా సన్నగా ఉండకూడదు, వెడల్పుగా ఉండి మంచిగా ఉండే లేస్ ఉంటే కనుక ఇలా పైన అతికేసుకోవచ్చండి. బకరం క్లాత్తో తెప్పని అవసరం లేదు. ఇదిగోండి ఈ లేస్ నేను యూజ్ చేశాను. ఇలాంటిది మార్కెట్లో దొరుకుద్ది. ఇలాంటి వెడల్పుగా ఉండి ఫినిషింగ్ బాగుంటే మనకి ఇబ్బంది ఏమీ లేదండి. లేదు అంటే సన్నగా ఉండే లేస్ వేసుకోవాలన్నా, అసలు లేసే వద్దనుకుంటే మాత్రం బకరం క్లాత్ కట్ చేసి తర్వాత ఫ్యాబ్రిక్ కట్ చేసి చుట్టూ కుట్టి వేసుకుని లాన్ నుంచి లోడింగ్ చేసుకుని దాన్ని పైన అతుక్కోవాలండి. ప్యాచ్ వర్క్ నేను అసలు ఏం చేయలేదు, పైన జస్ట్ అలా పైన అటాచ్ చేసేసి లేస్ వర్క్తో డిజైన్ చేస్తాను. మీరు ఇలాంటి లేస్ యూజ్ చేసుకుంటే ఇలా చేసేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. చాలా స్పీడ్గా స్టిచ్ చేశానండి, అందుకే నేను ఇలా పైన అటాచ్ చేసాను. అయినా లుక్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు. ఇదే విధంగా ఈ చివరి వైపును కూడా లేస్ని అటాచ్ చేసుకోవాలి. కార్నర్స్లో జాగ్రత్తగా టర్న్ చేసి తిప్పుకోండి. కార్నర్స్లో ఫినిషింగ్ లేకపోతే అసలు లుక్ బాగోదండి. ఈ డైమండ్ షేప్ కూడా ఈ కార్నర్స్ బాగా వచ్చేటట్టు లేస్ని టర్న్ చేసుకుని తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్తో బటన్స్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకండి, లెంతీగా ఉందని. నేను ఈ చివరిలో క్లాత్తో బటన్స్ ఏ విధంగా చేయాలి, ఆ చేసిన బటన్స్ను డిజైన్కి ఎలా అటాచ్ చేయాలనేది పూర్తి వివరంగా చూపిస్తాను. వీడియోని అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా మోడల్ కుట్టినప్పుడు క్లాత్ బటన్తో డిజైన్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి. నేను ఈ క్లాత్కి అలానే చేశాను. నెక్ డిజైన్ పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ మనకి 2 బటన్స్ వస్తాయండి, లాస్ట్లో చూపిస్తాను. బ్యాక్ నెక్కి నేను ఆల్రెడీ పైపింగ్ చేసి ఉంచుకున్నాను. పరికిణీ క్లాత్లోనే నేను క్రాస్ పీసెస్ కట్ చేశానండి. చివర్లో క్రాస్ పీసెస్ తోటే మనం పైపింగ్ క్లాత్ రెడీ చేసుకుంటాం. నేను అదే క్లాత్తో పైపింగ్ రెడీ చేశాను. అది బ్యాక్ నెక్కి అటాచ్ చేస్తున్నాను. ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా కుట్టాలో నేను ఇంతకుముందు వీడియోలో చూపించానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, నా ఛానల్లో ఆల్రెడీ పైపింగ్ విధానం ఉంది, ఇంకా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కూడా ఉందండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పొందండి. ఇలా బ్యాక్ నెక్ మొత్తం
స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మన ఉక్సులు కాజాల పట్టీల కోసం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా బ్యాక్ నెక్ సగానికి ఫోల్డ్ చేసి షోల్డర్ అది సగానికి పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకొని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుంటే నెక్ మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత కట్ చేసుకుంటే పని ఈజీ అవుద్దండి. కొత్తగా నేర్చుకునేవారు ఇలానే చేయండి. ఇప్పుడు ఉక్సులు కాజాల పట్టీ తీసుకుందాం. ఒక 1.5 ఇంచ్ ఖర్చు క్లాత్ ఉండేలాగా క్లాత్ని తీసుకోండి. ఇది కాజాల పట్టీ ఇలా వెనకకి అతికి తర్వాత పై వైపునకు ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. మనం మామూలుగా బ్లౌజులకి ఎలా అయితే కుడతామో అదేవిధంగా ఉక్సులు కాజాల పట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా లోపల వైపునకు అతికి పై వైపునకు తిప్పి కుట్టు వేసుకోవాలి. ఇది కాజాలండి, కాజాల పట్టి. చివరి వరకు కుట్టుకుని మరలా దాని పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ 2 కుట్ల మధ్యలో మనకి కాజాలు వేసుకోవాలండి. ఇదే విధంగా ఉక్సులు పట్టీ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇదైతే పైన అతుకుతాం, పూర్తిగా లోపల వైపునకు టర్న్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చివర నెక్ ఫినిషింగ్ అయిపోయింది కదా మనకి, అందుకని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. చివర ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా టర్న్ చేసుకొని లోపల వైపునకి పూర్తిగా మడిచి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉక్సులు కాజాల పట్టీ రెడీ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని దానికి ఉక్సులు కాజాల పట్టీ రెడీ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ రెండు కూడా ఇలా షోల్డర్లు జాయింట్ చేసుకుందాం. ఇలా కుట్టు వేసుకుని టర్న్ చేసి మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు కూడా షోల్డర్ని కుట్టుకోవాలి. సమానంగా పెట్టేలా చూసుకోండి, ఎగుడు దిగుడు రాకుండా. షోల్డర్ దగ్గర ముందు నెక్ దగ్గర స్టార్ట్ చేసుకోవాలి. సమానంగా రఫ్ చేసుకుని కుట్టు వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి లోపల ఖర్చు ఇబ్బంది లేకుండా ఖర్చుని ఇలా వెనక భాగానికి ఫోల్డ్ చేసి ఖర్చు వెనకకు మడిచి ఒక కుట్టు వేసుకోండి. నిలబడి ఉన్నట్లయితే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందండి. ఇలా వెనకకి మడవాలండి, ముందుకి మడవకూడదు. వెనకకి మడిచి కుట్టు వేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద బుట్ట హ్యాండ్ రెడీ చేసుకున్నాం కదా, బుట్ట హ్యాండ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసి 1/4 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చివర ఒక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ క్లాత్ పై భాగాన్ని వేసి కుట్టాలండి. ఇప్పుడు లోపల భాగానికి టర్న్ చేయాలి. ఈ విధంగా చేసి పైన ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు లైనింగ్ బయటకు రాకుండా నీట్గా చేతులతో రఫ్ చేసుకుని బాగా సరిచేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇది బుట్ట కోసం కట్ చేసామండి మనం. ఇప్పుడు చుట్టూ లైనింగ్ని అటాచ్ చేసుకుని కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ విధంగా లైనింగ్ని అటాచ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. నేను ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తానండి. 2 హ్యాండ్స్ చూపించాలంటే వీడియో లెంతీ అయిపోద్ది. సో నేను ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తాను, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసాం కదా, ఇప్పుడు మిడిల్లో ఇలా మడిచి ఇక్కడ ఒక కట్స్ పెట్టండి. ఇలా డౌన్ అయింది కదండి, డౌన్ అయిన దగ్గర కట్స్ పెట్టుకోండి. అక్కడి నుంచి అక్కడికి 2 వైపులా కట్స్ వచ్చినాయి కదా, అక్కడి నుంచి అక్కడికి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చిన్ని కుర్చీలు పెట్టుకోవాలండి. మీకు ఈ కట్స్ ఎక్కడ పెట్టాలి అనే డౌట్ వస్తే, కొత్తవారు మధ్యలో మిడిల్లో కట్ పెట్టాం కదా, హ్యాండ్ షోల్డర్ దగ్గర మిడిల్లో, అక్కడి నుండి అటువైపు 3 ఇంచులు ఇటువైపు 3 ఇంచులు మార్క్ చేసుకోండి. మీరు క్లాత్ ఎక్కువ ఉంచుకున్నారనుకోండి కుర్చీల కోసం, అటువైపు 4 ఇంచులు ఇటువైపు 4 ఇంచులు మార్క్ చేసుకుని కుర్చీలు పెట్టుకోండి. అదంతా నేను ఇలా డౌన్ అయ్యే ప్లేస్లో మార్కింగ్ చేసుకుని కట్స్ పెట్టి అక్కడి నుంచి అక్కడికి కుర్చీలు పెట్టానండి. ఈ విధంగా వచ్చింది. దానికి ఆపోజిట్లో కూడా ఈ చివరి వైపు సేమ్ అలానే
కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. చిన్న చిన్నగా దగ్గరగా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా రెడీ అయింది కదా. ఇప్పుడు రెండవ హ్యాండ్ ఇది కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసుకోవాలి. చుట్టూ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. వీడియో చూసి మాత్రం వెళ్ళిపోకండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత ఉత్సాహంతో ఎక్కువ వీడియోస్ నేను పెట్టగలుగుతానండి. ఇక్కడ మళ్ళీ కట్స్ పెట్టుకునే డౌన్లో ఫ్రిల్స్ పెట్టుకుందాం. నేను అంచు అటాచ్ చేసే వీడియో నేను 2 హ్యాండ్స్కి పెట్టట్లేదండి, అందుకని నేను ఒక హ్యాండ్కి అని చెప్పాను. బొట్ట హ్యాండ్ రెడీ అవుతూ మాత్రం 2 హ్యాండ్స్కి చూపిస్తున్నాను. దీనికి మళ్ళీ మనం అంచు యాడ్ చేస్తాం. ఇక్కడ ఆపోజిట్లో కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఆపోజిట్లో కూడా ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. బాగా చివరికి వేసుకోవాలండి కుట్టు. ఇప్పుడు అంచు రెడీ చేద్దాం. అంచు కోసం లైనింగ్ తీసుకున్నాం కదా, 4 ఇంచులు అంచు, 4 ఇంచులు లైనింగ్ తీసుకుని దీన్ని అంచు పై భాగాన్ని వేయండి. లోపల వైపున కాదు, అటువైపు ఇటువైపు ఒక కుట్టు వేసుకోవాలి. ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా ఒక పాదం వెడల్పులో వేసుకోండి, సరిపోతుంది. ఇటు చివరి వైపు ఇలా కుట్టుకోండి. మరలా అలానే ఉంచి ఇటువైపు కూడా కుట్టుకోండి. అంచు పై వైపున మాత్రమే వేయండి లైనింగ్ని, లోపల వైపున కాదు. ఇప్పుడు లోపల నుంచి క్లాత్ని తిప్పుకుందాం. అటు ఇటు కుట్టు వేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు లోపల వైపు నుండి క్లాత్ని నెమ్మదిగా ఇలా తీసుకుంటూ రావాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్కడ మనకి ఖర్చు అటు ఇటు కూడా కనబడదండి, నీట్గా ఉంటుంది. ఇలా వస్తుంది. మీకు ఐరన్ బాక్స్ ఉంటే జస్ట్ ఐరన్ చేసుకోండి ఒకసారి. ఇలా పైన ఈ చివర ఒక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ పైకి కనబడకుండా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా లైనింగ్ లోపలికి పెట్టుకొని ఇలా టైట్గా స్టిఫ్గా ఉండే విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా ఇటు పక్క కూడా లైనింగ్ లోపలికి వెళ్ళే విధంగా అంచు నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా స్టిఫ్గా ఒక కుట్టు వేసుకోవాలి. రెండవ హ్యాండ్కి అంచు నేను ఇంకా చూపించట్లేదండి, ఒక హ్యాండ్కి మాత్రం నీట్గా చూపించేస్తున్నాను. ఇప్పుడు ఇది మెయిన్ బుట్ట హ్యాండ్ అండి. బుట్ట హ్యాండ్కి ఇలా 1/4 ఇంచు ఖర్చు కోసం లైన్ ఇలా పెట్టుకొని ఆ లైన్ మీదుగా ఇలా మనం రెడీ చేసుకున్న అంచుని అటాచ్ చేసుకోవాలి. నెమ్మదిగా మీరు ఒక చాక్ పీస్తో ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ కుచ్చులు పెట్టాం కదా కింద, ఆ కుచ్చిళ్ళకు పెట్టే కుట్టు కూడా మనకి పైకి కనబడకుండా ఈ అంచుతో ఇలా కవర్ చేసుకుంటూ ఇలా చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఈ విధంగా రెడీ అయింది. ఇలానే దీనికి లేస్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షన్ మాత్రమే, కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది అంచు అంత గ్రాండ్ లుక్ లేదండి. ఆపోజిట్ కలర్ ఉంటే మనకి ఇలాంటి లేసులు అవసరం లేదు. పింక్ అండ్ గ్రీన్ అలా కాంబినేషన్స్ బాగుంటే అక్కర్లేదండి. అంచు మంచిగా లేదు, బ్రైట్గా కనిపించట్లేదు కాబట్టి దగ్గర అయిపోయిందండి కలరు. నేను ఇలా లేస్తో డెకరేట్ చేసి గ్రాండ్ లుక్ కోసం లేస్ని అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా
లేస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్ని అటాచ్ చేద్దాం. ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర మనం మిడిల్ కట్ పెట్టి కొలుచుకోవాలి. ఎక్కడ వరకు ఉందో, ఎటువైపు వస్తుందో చూసుకుని ఫ్రంట్ వైపు వచ్చే వైపునకు లోతు తీసుకోవాలి. లోతు తీసుకొని ఇలా ఒకే విధమైన ఖర్చుతో స్టార్ట్ చేసి చివరి వరకు అదే ఖర్చుతో హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి. మరలా తిప్పుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ పడకుండా, బుట్ట హ్యాండ్ కదండి, ఎలాంటి ఫోల్డింగ్ రాకుండా జాగ్రత్తగా నెమ్మదిగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇంకొక స్టిచ్ ఇలా షోల్డర్ వరకు వేసుకుంటే సరిపోతుంది. డబల్ స్టిచ్ పూర్తవుతుంది. ఈ విధంగా హ్యాండ్ రెడీ అయిందండి. 2 హ్యాండ్స్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్, సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇలా సైడ్ జాయింట్ ఇలా ఫోల్డ్ చేసి ఈ హ్యాండ్ చివరి లూజ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. 4 ఇంచులు. మిడిల్ లూజ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. 4.5 ఇంచులు. ఈ చంక లూజ్ చెక్ చేసుకోవాలి. 6 ఇంచులు. ఈ 3 ఇంచుల్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి 2 ఇంచెస్ 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టాం కదా, అదే 2 ఇంచులు మార్క్ చేసుకోండి. ఈ చివరి 3 ఇంచులు మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. మనం ఇదంతా 2 ఇంచులు పెట్టాము, ఇక్కడ కింద నుంచి మాత్రం 1 ఇంచ్ పెట్టాము. ఇప్పుడు ఈ విధంగా మీరు ఆది జాకెట్తో అన్నా మెజర్మెంట్ చూసుకోవచ్చు. బాడీ కొలతలతో అయినా సరే చివరి లూజు, మిడిల్ లూజు మార్క్ చేసుకోండి. ఎల్బో హ్యాండ్కి చంక లూజ్ కూడా మార్కింగ్ చేసుకుని 3 మార్కింగ్స్కు కలుపుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఈ బాడీ అయితే 2 ఇంచులు ఎలాగో ఖర్చు కోసం మనం పెట్టాం కదా, అదే 2 ఇంచులు మార్కింగ్ చేసుకుని డైరెక్ట్ అలా స్టిచ్ వేసుకోవాలి. కింద నుంచి 3 ఇంచులు ఏదైతే మార్కింగ్ చేసామో అక్కడ వరకునే కుట్టాలి, కిందకి రాకూడదు కుట్టు. చూడండి, కుట్టు అక్కడ వరకు వచ్చి ఆపేయాలి. జస్ట్ అక్కడ ఆపేసి టర్న్ చేసి మళ్ళీ వెనక్కి కుట్టు వేసుకోవాలి. కింద 3 ఇంచులు మనం వదిలేసాం కదా కట్స్ కోసం, అక్కడికి వచ్చేసరికి మళ్ళీ అదే కుట్టులో కలిపేయాలండి, పక్కకు రాకూడదు. అలా మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని ఖర్చు కోసం వేసుకోవచ్చు. ఖర్చు కోసం కుట్లు పూర్తయింది కదా, ఇప్పుడు కట్స్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. ఇలా రివర్స్ చేసి చూసారుగా, ఇలా సెపరేట్ అయిపోతుంది ఆల్రెడీ. మనం ఇలా సెట్ చేసుకుంటే దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి. ఇలా పాదం పెట్టి ఎక్కడైతే జాయింట్ చేసామో జాయింట్కి కొంచెం ఒక కుట్టు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది స్ట్రైట్గా. అక్కడి నుంచి ఇలా పాదం వెడల్పు చేసి ఇలా అడ్డంగా ఒక కుట్టు వేసుకోవాలి ఎల్లా. ఇప్పుడు కిందకి రావాలి మరలా. చూసారుగా, కట్స్ నీట్గా వస్తుందండి ఫినిషింగు. ఇదే విధంగా రెండో వైపు కూడా కుట్టు వేసుకోవాలి. కట్స్ ఇలా ఫోల్డ్ చేసి దాన్నే డబల్ ఫోల్డ్లా మడవాలి. పంజాబీ డ్రెస్ కట్స్ కూడా ఇదే విధంగా ఉంటాయండి. అది లాంగ్ ఉంటుంది, ఇది 3 ఇంచులు మాత్రమే ఉంటుందండి. కుట్టే విధానం మాత్రం ఒకటే. ఇలా వేసి కొంచెం పైకి వచ్చిన తర్వాత సూది దించి టర్న్ చేయాలి. ఇప్పుడు మరలా ఇటువైపు ఫోల్డ్ చేసి ఇలా తీసుకురావాలి. మరలా ఇటు నుంచి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. అయిపోయిందండి కట్స్. ఇప్పుడు చివర ఫోల్డింగ్ వేసుకోవాలి. జాకెట్ చివరి భాగం మనం ఎక్కువ హైట్ పెట్టుకుంటే, మనకున్న మెజర్మెంట్ కన్నా ఎక్కువ హైట్ పెట్టుకుంటే పెద్దగా ఫోల్డ్ చేసుకోండి. నేను 1 ఇంచ్ మాత్రమే ఫోల్డింగ్ పెట్టానండి, అందుకని చిన్నగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను. మీకు క్లాత్ ఉంది, తర్వాత జాకెట్ చిన్నగా అయితే విప్పుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి అంటే మాత్రం ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ హైట్ పెట్టుకుని ఎక్స్ట్రా దాన్ని పెద్దగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోండి. నేను 1 ఇంచ్ మాత్రమే ఫోల్డింగ్ చేశాను,
అది మాత్రమే ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఈ బ్లౌజు 7 నుండి 8 సంవత్సరాల వయసు అమ్మాయికి కరెక్ట్గా సరిపోతుందండి. బ్లౌజ్ మొత్తం అయిన తర్వాత నేను క్లాత్తో బటన్స్ ఏ విధంగా చేసి అటాచ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విధంగా రెడీ అయింది కదండి. ఇక్కడ ఒక బటన్, ఇక్కడ ఒక బటన్ మనం స్టిచ్ చేసుకుందాం. క్లాత్ని తీసుకోండి. ఒక చిన్న సైజు క్లాత్ సరిపోతుందండి. మనకి సూది 4 పేటల దారం ఉండాలి. బటన్స్ ఉంటాయి కదా, మనకి షర్ట్ బటన్స్ ఉంటాయి కదా పాత షర్ట్స్వి, అవి తీసుకొని ఇలా 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 రోల్ చేసుకోండి. ఇలా మధ్యలో పెట్టి ఇలా సూది తీసుకొని ఇలా ముడి వేసి టైట్గా లాగండి. అలా 2 సార్లు ముడి వేసి టైట్గా లాగండి. ఇప్పుడు స్టిఫ్గా ఉంటుంది పట్టుకోవడానికి మనకి. ఇప్పటి నుంచి మనం సూదితో ఇలాగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మనం గట్టిగా కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో పట్టుకోవడానికి వీలుగా జస్ట్ ఇలా ముడి వేసుకుని బిగించాలండి. తర్వాత నుంచి సూదితో కుట్టుకుంటూ బిగిస్తూ రావాలి. టైట్గా కుట్టాలి. 4 పేటలు దారం ఉండాలండి. బటన్ చిన్న సైజు బటన్స్ అయినా పెద్ద సైజు బటన్స్ అయినా క్లాత్తో అయితే ఇలా కుట్టుకోవచ్చండి. షో బటన్స్ బయట కొనుక్కునే కన్నా ఇలా చేసుకుంటే ఇంకా లుక్ చాలా బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా 2 బటన్స్ని రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు వీటిని నెక్ దగ్గర ఎలా కుట్టాలో చూపిస్తాను. సూది దారం తీసుకుని 4 పేటల దారమే ఉండాలండి. ఇలా కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా కింద నుంచి సూది దించి పైకి ఇలా లాగి ఈ స్టార్టింగ్లో క్లాత్ ఉంటుంది కదా ఎక్కువగా, అక్కడి నుంచి దింపండి. టైట్గా ఫిట్గా క్లాత్ని పట్టి ఉంటుంది. మీరు ఇది ఇందులో దించేటప్పుడు క్లాత్ దలసరిగా ఉండి టైట్గా ఉంటుందండి. అయినా సరే అలానే కుట్టాలి. ఇలా అన్ని కార్నర్స్లోనూ బటన్ ఇలా స్టిఫ్గా ఉండేటట్టు ఇటువైపు అటువైపు అలా చుట్టూ టాకాలు వేసుకుంటూ రావాలి. కొంచెం టైట్గా ఉన్న జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఇలా కొన్నిసార్లు అటువైపు ఇటువైపు సూదితో టాకాలు వేస్తే బటన్ చాలా స్టిఫ్ వస్తుందండి. చిన్న బటన్స్ కూడా కుట్టుకోవచ్చండి. నేను కొంచెం పెద్ద బటన్ కుట్టాను. ఇక్కడ చిన్న బటన్ పెద్దగా కనిపించట్లేదు. షర్ట్ బటన్స్ ఉంటాయి కదా, అవి చిన్న బటన్స్ అండి. ప్యాంట్లకు ఉండేవి పెద్ద బటన్స్. ఈ విధంగా 2 బటన్స్ స్టిచ్ చేసాం. చూసారుగా, బ్లౌజ్ రెడీ అయిందండి. మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.